సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకురా నా పేరు డాక్టర్ జి మురళీకృష్ణ, సింహపురి జిఎస్డబ్ల్యూఎస్ జేఏసీ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. గడిచిన ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేయాలని ఎంతో ప్రయత్నాలు చేశాం. బట్ ఈసారి మాత్రం గౌరవ కమిషనర్ గారి సూచనలు ఆదేశాల మేరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎన్ఎంసీ స్పోర్ట్స్ మీట్ 2026 ఆర్గనైజ్డ్ బై ది జేఏసీ ద్వారా ఈరోజు కోలాహలంగా అందరూ సెక్రటరీలు అందరూ మరి ఎన్ఎంసీ స్టాఫ్ కూడా చక్కగా పాల్గొనడం జరిగింది. ఇది మాకు ఒత్తిడితో ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయ ఉద్యోగంలో ఎంతో మాకు రిలీఫ్ ఇచ్చేటువంటి ఆహ్లాదంగా సంతోషంగా ఈరోజు అందరూ కూడా మహిళలు కానివ్వండి, దాదాపు రకరకాల కబడ్డీ, త్రోబాల్, తర్వాత లాంగ్ జంప్, రన్నింగ్ రేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే మెన్ కూడా యాజ్ యూజువల్గానే పాల్గొంటూ సంతోషంగా మరి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ నగర మేయర్ అయినటువంటి అన్న రూప్ కుమార్ అన్న కూడా రావడం జరిగింది. అలాగే మన రూరల్ ఎమ్మెల్యే మరి గిరిధర్ అన్న కూడా మరి వారిని కూడా ఆహ్వానించాం. పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా రేపు మరి అనేక మందికి వస్తారు. అలాగే బీబీఆర్ సార్ కూడా రావడం జరిగింది. తర్వాత మరి గౌరవ కమిషనర్ కానివ్వండి అందరూ కూడా మాకు పూర్తి సహకారాన్ని అందించారు. ప్రత్యేకించి పురపాలక శాఖ మంత్రులు మన నారాయణ సార్ కూడా ఈ యొక్క మా ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ నెల్లూరు నుంచే ఈ ఆటల పోటీకి శ్రీకారం చుట్టాలి, రాష్ట్రం అంతా కూడా చైతన్యం నింపాలి ఉద్యోగుల్లో అనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు సచివాలయం సింహపురి జేఏసీ తరఫున ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పురపాలక శాఖ మంత్రుల వారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, అలాగే గౌరవ కమిషనర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సహకరించినటువంటి మా తోటి ఉద్యోగులందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మహిళా పోలీసు జేఏసీ ఉమెన్స్ వింగ్కి చైర్మన్గా కూడా ఉన్నాను. ఈరోజు మేమందరం ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇంత ఆహ్లాదకంగా చాలా ఉత్సాహంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే గౌరవ మేయర్ గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారికి, ఇతర అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా లేని ఒక వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్న ఏ రాష్ట్రంలో లేని ఒక సిస్టమ్ ఇది, డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ప్రజలకి చేరువలో సేవ అందిస్తున్న మాకు ఎంతో కొంత ఆహ్లాదంగా గడిపే సమయాన్ని ఈ 2 రోజులు కల్పించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఉమెన్స్ క్రికెట్, తర్వాత త్రోబాల్, షార్ట్ పుట్స్, తర్వాత 400 మీటర్స్, 500 మీటర్స్, లాంగ్ జంప్స్, ఇలా చాలా గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కానీ, శానిటేషన్స్ వాళ్ళకి కానీ, తర్వాత ఇక్కడ హెల్ప్ చేస్తున్న మాకు స్టేడియం సిబ్బందికి కానీ, మా తోటి ఉద్యోగులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని కల్పించిన నగర మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యవస్థని ఇంకా ఇక్కడ నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టాము. ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఇది కొనసాగుతుంది. ఇక్కడ మొదట మైల్ స్టోన్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ గొప్ప విషయంలో అందరూ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్, యాక్చువల్గా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగేటోంది. అవునవును సార్, అది మెన్షన్ చేయండి. ఇంతవరకు ఎవరు ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా మనకి మొదటిసారిగా గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ గేమ్స్ అనేవి కమిషనర్ గారు చెప్పగానే ఒప్పుకున్నారు, మా భుజాల మీద వేశారు. ఎందుకంటే సింహపురి జేఏసీ అనే ఒక మాకు అసోసియేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఉంది. సో దాని ఆధ్వర్యంలో ఇంత పెద్ద గేమ్స్ కండక్ట్ చేయడానికి మేమందరం ముందుకు వచ్చాము. మా సహోద్యోగులందరూ కూడా మాకు సహకరించారు. ఇంత పెద్ద టోర్నమెంట్లో ఇన్ని గేమ్స్ కండక్ట్ చేయాలంటే చేయగలమా లేదా అనుకున్నప్పుడు మాకు మంత్రి గారు మరియు ఇతర పొలిటికల్ మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని కానీ, బీబీఆర్ సార్ కానీ, మా మేయర్ గారు కానీ అందరూ మేము ఉన్నాం కానివ్వండి చేయండి అని చెప్పి మాకు సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా స్టేడియం యొక్క
అవసరం ఎంతో ఉంది కాబట్టి డిఎస్జిఓ గారిని అడిగినప్పుడు మీకు స్టేడియం అంతా హ్యాపీగా వాడుకోండి, బాగా కండక్ట్ చేసుకోండి, మా కోచ్లను కూడా మీకు డిప్యూట్ చేస్తాము అని చెప్పి ఈ గ్రౌండ్ మొత్తం మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. సో వాళ్ళకి మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి ఫ్యామిలీ పరమైనటువంటి ఒత్తిళ్ళన్నింటిలో నుంచి వాళ్ళు బయటకు రావాలంటే ఇటువంటి క్రీడలు జరగాలి. కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా మా ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడలు చేయడానికి మేము ముందుంటాము. మా యొక్క అధికారులు మరియు పొలిటికల్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మాకు సహకరిస్తారని మేమందరం కోరుకుంటున్నాము. ఈసారి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా జేఏసీ సభ్యులందరికీ, మా యొక్క సహోద్యోగులకి, పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, ఆ ప్రెస్ సభ్యులకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. Gracias.